పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేడిని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 42 డిగ్రీలు దాటిపోతుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అయితే మనం చూస్తాం రాజీవ్ రహదారి ఎంట ఉన్నాం. రాజీవ్ రహదారి కూడా 12 కాకముందే మొత్తం బోసిపోయింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న తప్ప మిగతా ఎప్పుడు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా వాహనాల రద్దీతో రోజు వందల వాహనాలు, నిమిషానికి 2-3 వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉంటే 1-2 మాత్రమే వెళుతున్నాయి మనం చూడొచ్చు. నిజంగానే కింద కూడా సూర్య భగవానుడు వేడికి తట్టుకోలేక కూడా ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కింద రోడ్డు కూడా హీట్ ఎక్కిపోతుంది. నిజంగానే చూస్తే వాతావరణంలో మార్పులు వచ్చినాయి, బయటకు వెళ్ళొద్దని చెప్పి వైద్యులు సూచన చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు అత్యధికంగా కూడా వేడి గాలు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత సమాచారం అయితే అందడం జరిగింది. దాంతోపాటు చాలా చోట్ల కూడా వ్యవసాయదారులే కావచ్చు, ఇప్పుడైతే మన వాస్తవం చూసినట్లయితే వ్యవసాయదారులంతా కూడా ఆ కళ్ళాల్లో ఒడ్లు ఆరబోసే సమయం. ఇప్పుడు చూస్తే ఏప్రిల్ 16 తారీఖే పూర్తిగా ఎండ ఈ విధంగా ఉంటే నిజంగా మే మాసంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంత ఆందోళనకరంగా విషయం అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవం చూసినట్లయితే ఇప్పటికే చాలా సందర్భాల్లో గత 2 వారాల కింద కొంత ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టినా కానీ ఒకే రోజు పెరిగిపోవడం 42-43 డిగ్రీలు దాటితే కూడా నిజంగానే చెప్తే వాస్తవం ఇంట్లోనే కూడా ఉడకపోతకు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా బయటకు వెళ్ళిన జనాలు కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ఎండకు నెత్తికి క్యాప్ కావచ్చు, రుమాలే కానీ ఇతర ఛత్రీలు కానీ ఇలాంటివి పెట్టుకొని తిరగాలి. లేకుంటే వాతావరణానికి తట్టుకునే విధంగా కొంత రెసిస్టెంట్ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్పి వైద్యులు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అత్యధికంగా వడగాలు వీస్తున్నాయని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఒక గింత గాలి చెట్లలో చూడొచ్చు. చెట్లు మనం చూస్తున్న మాత్రం గింత చెట్టు కూడా ఇంత గాడుపు లేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తేమ శాతం తగ్గిపోతుంది. నిజంగానే రెసిస్టెంట్ పవర్ తగ్గిపోయి కూడా మన మనిషిలో శరీరం తగ్గిపోయిన తర్వాత కొంత అనారోగ్యం గురే అవకాశం కనిపిస్తుంది. కనుక నీటి శాతం ఎక్కువ మనం తినే ఆహారం ఎంత అవుతుందో అందులో 50% తీసుకున్నా లేకుంటే 40% ఖచ్చితంగా తీసుకుంటే కొంత రెసిస్టెంట్ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా వడగాళ్ళ వల్ల చాలామందికి కూడా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవం చూసినట్లయితే కూడా చాలా సందర్భాల్లో కూడా మార్చి, ఏప్రిల్, మేలో కొంత అకాల వర్షాలు పడతాయి. అకాల వర్షాలు పడిన తర్వాత కొంత వాతావరణంలో మేఘం కూలవుతుంది. నీకుంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది. కానీ ఇటీవల మాత్రం తరచుగా వర్షాల ప్రభావం ఎక్కడ కూడా కనిపించలేదు. నెల రోజుల క్రితం పడ్డ అకాల వర్షం వల్ల కొంత పంటలు నష్టపోయాయి తప్ప నిజంగా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా వడగాళ్ళతో పాటు వేడి పెరిగిపోతుంది. 42 డిగ్రీలు దాటిపోయిందని చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేటలో అత్యధికంగా ఉందని చెప్తుంది. మెదక్లో కూడా భారీగా ఉంది. అయితే ఎండకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నారో అత్యవసర సమయాల్లో బయటకు తప్పని పరిస్థితులు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రము నెత్తి రుమాలు కానీ, క్యాప్ కానీ, ఛత్రి, గొడుగు ఇలాంటి వాటిని పట్టుకొని వెళ్ళాలి. లేదంటే మళ్ళీ తొందరగా వచ్చే పని అవసరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. రాజీవ్ రహదారి కావచ్చు, ఇతర రోడ్లన్నీ కూడా బోసిపోతున్నాయని చెప్పవచ్చు. ఎండ వేడిని తట్టుకోలేక కూడా పశువులు, పక్షులు నీళ్లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల కూడా నిజంగా ఫారెస్ట్ ఇలాంటి కొన్ని అడవుల్లో కూడా ఏవైతే ప్రాణులు ఉన్నాయో వాటికి సంరక్షణ కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఇప్పుడు కూడా వాటిని ఏర్పాటు చేసి తాగడానికి నీటి ఏవైతే ఉన్నాయో సాసర్ కప్పులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా వ్యక్తమవుతుంది. వన్యప్రాణుల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. గతంలో చూసినట్లయితే ఇలాంటి వేడిని ఎప్పుడు చూడలేకపోతున్నాము. ఈ సంవత్సరం వేడి కూడా 42 దాటి 45 దాకా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.